నమస్కారం అండి ప్రభాకర్ గారు. ఓట్లు అదనంగా ఎలా లెక్కించారు? ఎక్కువ లెక్కించడం, తక్కువ లెక్కించడం ఎలా సాధ్యమైంది? సెక్యూరిటీ ఆడిట్ అంటే ఎన్నికల కమిషన్ యొక్క వెబ్సైట్ కానీ, వారి యొక్క యాప్స్ కానీ ఎంత సెక్యూర్గా ఉన్నాయని తెలియజేసే ఆడిట్ రిపోర్ట్ ఎలా ఉన్నది? అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్యూరిటీ 15% అంత తక్కువగా ఉందని అనుకుంటున్నారు. అలా ఉంటే దాని మీద నమ్మకం ఎలా ఉంటుంది? విఎఫ్టి సంస్థ చేసినటువంటి అధ్యయనంలో దాదాపుగా 5 కోట్ల ఓట్లు ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా వచ్చిందని చెప్పారండి. ఏమిటి ఆ తేడా, ఎందుకు ఆ తేడా, ఇంతవరకు దాని గురించి సంజాయిషి లేదు. ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వాళ్ళు ఏం చేశారు, పోలింగ్ శాతం కాదు, కౌంటింగ్లో చూసుకున్నారు. వాళ్ళు కౌంటింగ్లో చూసి, అంటే ఇంత పోలైంది అన్నారు కదా, ఇంత శాతం పోలైందంటే మీకు ఇన్ని ఓట్లు ఉండాలి, టోటల్ ఓట్లు ఇంత శాతం అంటే ఇన్ని ఓట్లు ఉండాలిగా. మీరు ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లు లెక్క చూస్తే మీకు దాదాపుగా ఒక 300 పైగా నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు లెక్కించారు, 150 నియోజకవర్గాలు పైగా ఎక్కువ ఓట్లు లెక్కించారు. అంటే సుమారుగా 5 లక్షల ఓట్లు ఎక్కువ కానీ తక్కువ కానీ తేడా వచ్చింది. ఓట్లు 5 లక్షల ఓట్లు ఎందుకు తేడా వచ్చింది? మీరు ఇంత శాతం అన్నారు, మీరు మెషిన్లోంచి అంతకన్నా తక్కువ ఎందుకు రావాలి, అంతకన్నా ఎక్కువ ఎందుకు రావాలి? దానికి ఏమిటి ఎక్స్ప్లెనేషన్? ఇంతవరకు లేదు. తర్వాత ఎన్నికల సంఘం యొక్క పోర్టల్స్ మొత్తం, వారి వెబ్సైటు, వారి యాప్స్ ఇవన్నీ తీసుకుని ఈ సెక్యూరిటీ ఆడిట్ చేస్తారు కదండి. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ పెట్టుకున్నా, నేను ఒక వెబ్సైట్ పెట్టుకున్నా, ఒక పోర్టల్ పెట్టుకున్నా, ఇది సెక్యూర్గా ఉందా, ఏమన్నా హ్యాక్ చేయొచ్చా అనేది మనం సెక్యూరిటీ ఆడిట్ ఇచ్చుకుంటాం. అది సెక్యూర్గా ఉందా లేదా, దానికి కావాల్సినటువంటి ఫైర్ వాల్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం కదా. దానికి అది చెక్ చేసిన తర్వాత దాన్ని ఆడిట్ చేసి ఇది 90% సెక్యూర్గా ఉంది, 95% సెక్యూర్గా ఉందంటే అమ్మాయి అనుకుంటాం. మీకు అలాంటి సెక్యూరిటీ ఆడిట్ కన్నన్ గోపీనాథన్ గారు అని ఒక ఐఏఎస్ నుంచి రాజీనామా చేశారు, జేఎన్కి క్యాడర్. ఆయన సెక్యూరిటీ, ఆయన ఐటీ ఎక్స్పర్ట్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్. ఆయన సెక్యూరిటీ ఆడిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ పోర్టల్స్, యాప్స్, వాటి సెక్యూరిటీ స్ట్రెంగ్త్ 15% అండి. మీకు ఒక్కటే ప్రశ్న అడుగుతాను బ్రహ్మారెడ్డి గారు, మీకు 15% సెక్యూరిటీ ఉన్నటువంటి పోర్టల్, సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులో మీరు డబ్బు పెడతారా? పెట్టరు కదా. ఏమో ఎవడు హ్యాక్ చేస్తారో తెలియదు. అలాంటి అంతకన్నా కూడా విలువైనటువంటి మన ఓటర్ లిస్టులు, పోలింగు, ఈవీఎంలు వగేరా 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 అన్నీ ఉన్నటువంటిది 15% సెక్యూరిటీ భద్రత ఏమిటండి? అదొకటి. దానికి సమాధానం లేదు. ఇప్పుడు 2 ప్రశ్నలు చెప్పండి సార్. ఇక్కడ సెక్యూరిటీ పొటెన్షియల్ 15% అని అంటే దీన్ని హ్యాక్ చేయగలిగే అవకాశం 85% ఉన్నట్టేగా. అంతే కదండి. అంటే అది భద్రత లేనటువంటి పోర్టల్ కింద లెక్క. ఇట్స్ ఇన్ రెడ్. మీరు మామూలుగా చిన్న కంపెనీ పెట్టుకుంటే మీ పోర్టల్ కూడా 15% ఒప్పుకోరండి మీరు అసలు. ఇంకొక మా అందరికీ బాగా కన్సర్న్ ఉన్నటువంటి విషయం కూడా ఏమిటంటే, మీరు చూడండి, ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు, 100 రూపాయలు నా అకౌంట్లో జమ అయింది అని 11 రోజుల తర్వాత నాకు నోటీస్ వస్తుందండి. వెంటనే వస్తుందా? 10 నిమిషాల్లో వస్తుందా? రావాలిగా, 10 నిమిషాలు రావాలిగా. 10 నిమిషాల లోపే వస్తుంది యాక్చువల్గా. అలాంటిది నేను ఓటు వేసిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ రాష్ట్రంలో, ఆ బూత్లో, ఆ నియోజకవర్గంలో అనేది 11 రోజుల తర్వాత చెప్తారండి. దానికి ఏమిటి లాజిక్ చెప్పండి అసలు నాకు.